హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ఏ టూర్స్. ఈరోజు వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ ట్రస్ట్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, టైప్స్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఈరోజు ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి ఏంటి అనేది ఈరోజు మనం టైప్స్ ఆఫ్ ట్రస్ట్. ఓకే, ఇక్కడ రాశాను, అది కనుక రావట్లేదు. ఓకే, ఇక్కడ రాశాను టైప్స్ ఆఫ్ ట్రస్ట్ అంటే ఈరోజు ఎన్ని టైప్స్ ఉన్నాయి, దాంట్లో ఏవేవి ఉన్నాయి, ఫారెస్ట్ అంటే ఏంటి, ట్రీ అంటే ఏంటి అంతా మీకు ఈరోజు వచ్చేసి ఒక ఐడియా వచ్చేసి నేను ఈరోజు చెప్తున్నాను. ఓకే ఓకే, అందరు అర్థమైంది అనుకుంటుంది. లాస్ట్ క్లాస్ వచ్చేసి మనము ఒక వీడియో చేశాను, లాస్ట్ వీడియో. ఆ వీడియో ఏంటంటే రిగార్డింగ్ ఆ వీడియో వచ్చేసి టైప్స్ అంటే దాని ఒక వీడియో వచ్చేసి ట్రస్ట్ గురించి చేశాను. అసలు ట్రస్ట్ అంటే ఏంటి, ట్రస్ట్ ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు, రెండు డొమైన్ మధ్య ట్రస్ట్ ఎలా బిల్డ్ చేస్తావు, ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఏంటి, నాన్ ట్రాన్సిటివ్ ట్రస్ట్ అంటే ఏంటి, ఇలా మొత్తం అంతా కలిపి ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. అది చూడండి వస్తే, అది చూసి ఆ తర్వాత ఇది ఒక వీడియో. ఈ రెండు వీడియోలు చూస్తే మాక్సిమం మీకు ట్రస్ట్ నుంచి ఇంతకంటే ఎక్కువ టాపిక్స్ అవసరం లేదు. అండ్ రియల్ టైంలో మనం దేని మీద వర్క్ చేయము. ఓకే, ఐడియా పెట్టుకోండి. ఎంత ఒకవేళ ఇంటర్వ్యూ అడిగినా సరే మనము బేసిక్స్ వరకు ఇదే ఇదంతా ఐడియా ఉందని మనం ఇది థియరీ మొత్తం చెప్పేసి మనం రియల్ టైంలో వర్క్ చేయలేదంటే ఓకే అని చెప్పేస్తాడు. ఒకవేళ అడిగినా మనకి ఏమని చెప్పొచ్చు అంటే అంతవరకు నాకు తెలుసు, బట్ నాకు చేయడానికి పర్మిషన్స్ లేదు, అంటే నా టీం లీడర్ లేదంటే నా అడ్మిన్స్ వాళ్ళు చేస్తారు, నాకు ఇవ్వలేదు వర్క్, మీ కంపెనీకి వస్తే మీరు అవకాశం ఇస్తే నేను చేస్తాను, అలా చెప్పేస్తే మనకి కొంచెం ఇంప్రెషన్ అనేది మంచిది వస్తుంది. ఓకే ఓకే, నా ఛానల్ ఓకే మీరు అందరు అర్థమైంది అనుకుంటారు కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి టాపిక్ లైట్ వెళ్ళిపోతాము. ఓకే, టైప్స్ ఆఫ్ ట్రస్ట్. సార్, టైప్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయంటే ఫారెస్ట్ ట్రస్ట్ అంటారు, ట్రీ ట్రస్ట్ అంటారు, పేరెంట్ చైల్డ్ ట్రస్ట్ అంటారు, ఎక్స్టర్నల్ ట్రస్ట్, షార్ట్ ట్రస్ట్, రియల్ ట్రస్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రస్ట్ అనేవి ఉన్నాయి. ఆ ట్రస్ట్ అంటే అవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఎలా చెప్తాము. బట్ సపోజ్ పేరెంట్ చైల్డ్ ట్రస్ట్ అంటే ఏంటి, అది ఎలా చెప్తావు నువ్వు పేరెంట్ చైల్డ్ అని ఎప్పుడైనా అడిగినప్పుడు మనకి, ఇప్పుడు నేను చూపించాను కదా ఈ యొక్క వీడియోని చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఇది మొత్తం అనుకోండి. ఫస్ట్ ఫారెస్ట్ ట్రస్ట్ అంటే ఇది మొత్తం, ఈ రెండు కలిపితే ఫారెస్ట్ ట్రస్ట్ అంటే ఇదంతా, ఇది చూసారా అవుట్ లైన్, అంటే ఇది రెండు కలిపి ఏమని చెప్తామంటే ఇది ఫారెస్ట్ వన్, ఇది ఫారెస్ట్ టూ, ఓవరాల్ అని చెప్తామంటే ఫారెస్ట్ ట్రస్ట్. అంటే స్పెల్లింగ్ తప్పు ఉంది. ఓకే, ఫారెస్ట్, కరెక్ట్. ఓకే, చూసారు కదా ఫారెస్ట్ ట్రస్ట్ వచ్చేసి అంతే, స్పెల్లింగ్ కరెక్ట్ అండి, నేను చూడు బై మిస్టేక్. ఓకే, చూడండి ఫారెస్ట్ ట్రస్ట్ అంటే ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ వన్, ఫారెస్ట్ టూ, ఈ రెండు కలిపి ఏ దాంట్లో వచ్చేసి అంటే ఫారెస్ట్. అంటే ఫారెస్ట్ ట్రస్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఉంటాయి. అంటే ఫారెస్ట్ వన్ ఉంటుంది, ఫారెస్ట్ టూ, ఫారెస్ట్ త్రీ, ఫారెస్ట్ ఫోర్, అలా అన్ని మొత్తం కలిపి ఒకటి ఫారెస్ట్ మనం చెప్తాం అదొక. అండ్ తర్వాత ఇంకొకటి వచ్చేసింది ఫారెస్ట్ లో ఏముంటాయి అని అందరి డౌట్. ఇది ఒక ఫారెస్ట్ కదా, దీంట్లో మనది ఏముంది, ట్రీ ట్రస్ట్ ఆర్ రూట్ ట్రస్ట్ అని అంటాం. ట్రీ అన్న ఒకటే, రూట్ అన్న ఓకే. రూట్ అంటే ఫస్ట్ ట్రస్ట్ అని, ఫస్ట్ బిల్డ్ చేసే డొమైన్ ని రూట్ ట్రస్ట్ అంటారు. ఓకే, ఫస్ట్ ఏ డొమైన్ అయితే బిల్డ్ చేస్తామో ఆ డొమైన్ రూట్ అని మనం చెప్తాము. ఓకే, అందరు రకమైన అనుకుంటున్నాను కదా. మీరు ఎప్పుడైనా సరే ఒక సర్వర్లో ఫస్ట్ ఏదైతే ఇన్స్టాల్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తారో దాన్నే ఫస్ట్ డొమైన్ అంటారు, ఆ ఫస్ట్ డొమైన్ అని చెప్తారు, దాన్ని రూట్ ట్రస్ట్ అంటారు. రూట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రియల్ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్. రియల్ టైంలో రూట్ అని అంటారు, మనకి ఫస్ట్ డొమైన్ ఇలా ఏం చెప్పారు. రూట్ అంటే మనం ఏమని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ క్రియేట్ చేసిన డొమైన్ అని మనం అర్థమైపోవాలి. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా డొమైన్స్ తీసుకున్నాను, ఏబిసి, డిఈఎఫ్, పిక్యూ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ అనేది తీసుకుంటాను. వీటి మధ్య ట్రస్ట్ ఎలా బిల్డ్ చేయాలి అనేది మీకు ఈరోజు ఈ క్లాస్లో నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఫారెస్ట్ ట్రస్ట్ ఉంది కదా, ఫారెస్ట్ ట్రస్ట్ దగ్గర నుంచి నేను ఏకి బిల్డ్ చేయాలను ఫస్ట్ అంటే ట్రీ ట్రస్ట్. ఇక్కడ పైన చూడండి ట్రీ ఉంది కదా, ఇది ట్రీ ఆర్ రూట్ ట్రస్ట్. అంటే ఇది ఇక్కడ రూట్ అని ఉంది, ఇది ఇక్కడ ఫస్ట్ ట్రస్ట్ అనుకోండి. దీని దగ్గర నుంచి మనకి ఎలా బిల్డ్ అయిపోతుంది అంటే ఫస్ట్, ఓకే, ఇలా టూ టైప్స్ డివైడ్ అయిపోతాయి. ఇదొకటి, అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ నుంచి డీటే. ఓకే, మనం ట్రీ ఫస్ట్ ట్రస్ట్ నుంచి ఒక ఫారెస్ట్ ఆర్ రూట్ ట్రస్ట్ అని అంటాం దీన్ని. ఇక్కడికి ఫస్ట్ ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఓకే, దీన్ని రూట్ ఆర్ ఫారెస్ట్ అంటాం. ఇక్కడ దీని దగ్గర నుంచి ఫస్ట్ ఏం చేస్తామంటే ఏ తీస్తాం ట్రస్ట్. ఓకే, నెక్స్ట్ ట్రస్ట్ ఏ నుంచి బీట్ ఫామ్ అయిపోతుంది. అంతే, ఫస్ట్ దాన్ని అయిపోయిన తర్వాత ఇంకోటి ఫామ్ అయిపోతుంది. అన్ని ఒకేసారి ఎప్పుడు ఫామ్ అవ్వవు. ఓకే, ఫస్ట్ ఒక దాన్ని అయిపోయిన తర్వాత ఇంకో దాన్ని, అలా ఒక దాని తర్వాత ఒకటి నీట్గా అప్లై అయిపోతుంది. ట్రస్ట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇలా నేను ట్రస్ట్ అనేది బిల్డ్ చేసాను ఫస్ట్.
ఇప్పుడు ఉంది కదా, ఏ నుంచి సీట్ వచ్చేదాన్ని ఏమంటారు అంటే పేరెంట్ టు చైల్డ్ ట్రస్ట్ అంటారు. ఆర్ డి నుంచి ఈ వచ్చేదాన్ని పేరెంట్ టు చైల్డ్ ట్రస్ట్. ఈ నుంచి ఎఫ్ వచ్చేదాన్ని పేరెంట్ టు చైల్డ్ ట్రస్ట్. అలా పేరెంట్ టు చైల్డ్ ట్రస్ట్ అంటే ఇంతే. అంటే ఒక డొమైన్ నుంచి దాని రిలేటెడ్ డొమైన్కి, ఐ మీన్ ఇక్కడ డి నుంచి ఏటు పోతే అది పేరెంట్ టు చైల్డ్ కాదు. డి నుంచి ఈకి పోతేనే పేరెంట్ టు చైల్డ్, ఈ నుంచి ఎఫ్ వచ్చేనే పేరెంట్ టు చైల్డ్, అండ్ ఏ నుంచి సీటు పోతే పేరెంట్ టు చైల్డ్. ఎందుకంటే ఈ డొమైన్ నుంచి ఈ డొమైన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ అవ్వట్లేదు, అది ఏ టు బి అవ్వట్లేదు. సో అలా రిలేషన్షిప్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే డి నుంచి నాకు ఈటీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. దీని ఏ ట్రస్ట్ అంటారంటే పేరెంట్ టు చైల్డ్ ట్రస్ట్ అంటారు. ఓకే, ఇప్పుడు చెప్తారు చూడండి. పేరెంట్ టు చైల్డ్ ట్రస్ట్ అని అంటారు. ఓకే, ఇది సరే మనం పరిశీలిస్తాను. ఓకే, దీన్ని పేరెంట్ చైల్డ్ ట్రస్ట్ అని అంటారు. ఓకే, పేరెంట్ టు చైల్డ్ ట్రస్ట్ అది. ఓకే, ఈ యొక్క రిలేషన్ పేరెంట్ టు చైల్డ్ ట్రస్ట్ అని అంటారు. ఓకే, అందరు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ట్రస్ట్ అని ఉంటుంది. ఓకే, మనకి ట్రస్ట్లో ఎన్ని టైప్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తా చూడండి. ఓకే, మీకు అర్థం రా అందరు చెప్పడానికి. ఫస్ట్ వచ్చేసి ఫారెస్ట్ ట్రస్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ట్రీ ట్రస్ట్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ టు చైల్డ్ టు అయిపోయినట్టు చైల్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ట్రస్ట్. ఓకే, తర్వాత వచ్చేసి ఎక్స్టర్నల్ ట్రస్ట్. ఓకే, ఇంకొకటి వచ్చేసి రియల్ ట్రస్ట్ అండి. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ ట్రస్ట్. ఓకే, ఇవే చాలా మన మెయిన్ ఇంపార్టెంట్ ట్రస్ట్లు ఏంటంటే ఇవి ఒకటి. ఓకే, ఫారెస్ట్, ట్రీ, పేరెంట్, షార్ట్ ఎక్స్టర్నల్, రియల్. ఇప్పుడు ఫారెస్ట్ చెప్పాను కదా, ఒక ఫారెస్ట్ లో ఎన్ని ఫారెస్ట్ అయినా ఉండొచ్చు, ఎన్ని ట్రీస్ అయినా ఉండొచ్చు. ఓకే, అదొక ఫారెస్ట్ ట్రస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ట్రీలో డొమైన్స్ ఉంటాయి. ట్రీ నుంచి ఒక ట్రీ ఫామ్ అయింది, తర్వాత డొమైన్ రిలేటివ్ డొమైన్స్, ఇలా డొమైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ ఉన్నాయి. దాన్ని ట్రీ ట్రస్ట్ అంటారు. అంటే ట్రీలో ఇదొక ట్రీ అనుకోండి, ఇదొక ట్రీ అనుకోండి, ఈ ట్రీలో మళ్ళీ డొమైన్స్ ఉన్నాయి. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ ని, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డొమైన్స్ మనం చెప్తాం. అదొక ట్రీ టెస్ట్ అంటారు. నెక్స్ట్ పేరెంట్ టు చైల్డ్ అని చెప్పాను కదా, డి నుంచి ఈ ఫామ్ అయ్యేదాన్ని, ఏ నుంచి ఎఫ్ పోయేదాన్ని, ఏ నుంచి సి టు, దీన్ని పేరెంట్ టు చైల్డ్ ట్రస్ట్ అంటారు. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏది ఉంది, షార్ట్ ట్రస్ట్. ఇది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తామంటే షార్ట్ ట్రస్ట్ ఇక్కడ ఈ ఉంది కదా, ఈ నుంచి ఏది, దీన్ని షార్ట్ ట్రస్ట్ అంటారు. ఓకే, అది అర్థమైంది కదా. ఇప్పుడు షార్ట్ ట్రస్ట్ అంటే ఏంటంటే ఈ నుంచి ఏకి పోవడం, లేదంటే ఇక్కడ సపోజ్ ఎఫ్ నుంచి సీకి పోవడము, ఎఫ్ నుంచి ఏకి పోవడము, ఇలా ఉండే అన్నిటిని ఏమంటారంటే షార్ట్ కట్ ట్రస్ట్. ఇక్కడ ఏ నుంచి ఇక్కడ నుంచి ఏ నుంచి బీటీ ట్రాన్స్ఫర్ అవడము, సి నుంచి బీకి పోవడము, ఇలా ఉండేటువంటి అన్ని ట్రస్ట్ ఏమంటారంటే షార్ట్ కట్ ట్రస్ట్ అంటారు. ఓకే, దాని అర్థం మీద షార్ట్ కట్ ట్రస్ట్ అలా చెప్పొచ్చు. లేదంటే దాన్ని అలా ఫామ్, లేదంటే ఇక్కడ సపోజ్ ఇస్తుంది బి నుంచి ఏకి పోవచ్చు, లేదంటే సి నుంచి ఎఫ్, ఇలా ట్రాన్స్ఫర్ అయిన వీటన్నిటిని ఏమంటారు అంటే షార్ట్ ట్రస్ట్ అని అంటారు. ఓకే, అర్థమైంది కదా షార్ట్ ట్రస్ట్ అంటే ఏంటని. ఓకే, నెక్స్ట్ ఎక్స్టర్నల్ ట్రస్ట్ అంటే ఒక ఫారెస్ట్, ఇదంతా కలిసి ఒక ఫారెస్ట్ అంటున్నాం, ఇదంతా కలిసి ఒక ఫారెస్ట్ అని చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఒక ఫారెస్ట్ నుంచి ఇంకో ఫారెస్ట్ కి ట్రస్ట్ అనేది బిల్డ్ చేసేదాన్ని ఎక్స్టర్నల్ ట్రస్ట్ అంటారు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ బి తీసుకోండి, ఇక్కడ బి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ట్యూబ్ ట్రస్ట్ బిల్డ్ చేయాలంటే దీన్ని ఎక్స్టర్నల్ ట్రస్ట్ అంటారు. ఓకే, అర్థమైంది కదా, దీన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ ట్రస్ట్. ఓకే, దీన్ని ఎక్స్టర్నల్ ట్రస్ట్ అన్నాడు. అంటే బి నుంచి ట్యూబ్ రాని, బి నుంచి పికి అలా ఫామ్ అయ్యే ట్రస్ట్ అన్నిటిని ఎక్స్టర్నల్ ట్రస్ట్ అంటారు. ఇక్కడ దీని నుంచి ఇక్కడ ట్రస్ట్ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ. ఓకే,
ఇలా ఫామ్ అయ్యేదాన్ని బి నుంచి ఇట్లా ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారంటే ఎక్స్టర్నల్ ట్రస్ట్ అంటారు. ఇక్కడ నెక్స్ట్ లేదంటే ఇక్కడ ఏ నుంచి బీటీ అవ్వచ్చు, సి నుంచి పీటీ అవ్వచ్చు, ఎఫ్ నుంచి అవ్వచ్చు, ఈ నుంచి అవ్వచ్చు, డి నుంచి అవ్వచ్చు, ఏ దాని నుంచి అయినా సరే ఇక్కడ ఒక ఫారెస్ట్ నుంచి ఇంకో ఫారెస్ట్, ఒక ఫారెస్ట్ నుంచి ఇంకో ఫారెస్ట్ కి ట్రస్ట్ అనేది బిల్డ్ చేసేది ఏదంటే ఎక్స్టర్నల్ ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తారు. ఓకే, అర్థమైంది కదా? ఇప్పుడు అన్ని ఫోర్ అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసిందంటే రియల్ అండ్ ట్రస్ట్. రియల్ అండ్ ట్రస్ట్ అంటే దాని నుండి ఇంకోటి మనకి ఏది ఉందంటే కెర్బిరోస్. ఇది మనం ఏమని చెప్పండి, కెర్బిరోస్ రియల్ అని అంటాం దీన్ని. ఓకే, ఇదేంటంటే మనకి రియల్ ఎమ్ ట్రస్ట్ అని చెప్పాను కదా, అది రియల్ ఎమ్ ట్రస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ బి అనుకోండి, బి అని తీసుకోవచ్చు, సి అని తీసుకోవచ్చు. ఓకే, సి నుంచి మనం ట్రస్ట్ అనేది దీనికి కెర్బిరోస్ రియల్ ఎమ్కి ఫామ్ చేసాం. అప్పుడు దీన్ని ఏమంటారంటే రియల్ ఎమ్ ట్రస్ట్. ఓకే, దీని ఏమంటారు రియల్ ఎమ్. అంటే ఇదేంటంటే ఇదంతా వచ్చేసి ఈ రియల్ ఎమ్ ట్రస్ట్ అంటే ఏంటంటే ఇదంతా కలిపేసి మనం ఏదైనా చేస్తున్నాం, విండోస్లో చేస్తున్నాం. విండోస్ సర్వర్ కదా, అంటే మన ట్రస్ట్ అనేది ఒక విండోస్ సర్వర్ నుంచి లైనెక్స్ లేదంటే రెడ్ హ్యాట్ అలా అనదర్ ఓఎస్ లేకి అంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లేకి ట్రస్ట్ బిల్డ్ చేయాలన్నప్పుడు మనం ఏది యూజ్ చేస్తామంటే రియల్ ఎమ్ ట్రస్ట్. దాన్ని రెడ్ బిరోస్ రియల్ ఎమ్ అని అంటారు. ఓకే, అర్థమైంది కదా ఇప్పుడు అందరికీ? రియల్ ఎమ్ ట్రస్ట్ అంటే ఏంటంటే ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఇంకొక లైనెక్స్ లేదంటే రెడ్ హ్యాట్ ఆర్ ఉబుంటూ ఆపరేటింగ్ సిస్టమ్కి ట్రస్ట్ అనేది బిల్డ్ చేసేది ఏదంటే రియల్ ఎమ్ ట్రస్ట్. ఓకే, అంతే. దీస్ ఆర్ ద ఇది అంతే అండి. దీస్ ఆర్ ద ఇన్నుండే సిక్స్ ఉన్నాయి. ఈ సిక్స్ ఇంపార్టెంట్. ఓకే, ఈ సిక్స్ ట్రస్ట్ అంటే ఏంటి ఏంటంటే ఇప్పుడు మీకు అందరు అర్థమైంది అంటారు కదా. ఫారెస్ట్ ట్రస్ట్ అంటే ఏంటి, ఫారెస్ట్లో ట్రీస్ ఉంటాయి. ఇవి ట్రీస్, ట్రీ అంటాము, ట్రీ వన్ ట్రీ టూ అలా డిఫరెంట్ ట్రీస్ ఉంటాయి. ట్రీస్లో మళ్ళీ ఏవేవి ఉన్నాయి అలా డిఫరెంట్ డొమైన్స్ ఉన్నాయి. ఏ డొమైన్, బి డొమైన్, సి డొమైన్. ఒక పేరెంట్ చైల్డ్ అంటే ఏంటి, షార్ట్ అవుట్ అంటే ఏంటి, టెడ్ వీడియోస్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే ఏంటి, రియల్ ట్రస్ట్ అంటే ఏంటి, అన్ని మీరు నీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అంతే అండి, ఇవే చాలా ఇంపార్టెంట్. ఓకే, టెడ్ వీడియోస్ ఏమంటామంటే ఇప్పుడు మీరు చెప్తాను చూడండి. ఇదేంటంటే టెడ్ వీడియోస్ మీన్స్ మీకు అర్థం చెప్తున్నాను. టెడ్ వీడియోస్ మీన్స్ అనదర్ ఓఎస్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, క్యాపిటల్ లెటర్. ఓఎస్ అంటే ఆపరేట్. ఓకే, లైట్ లైనక్స్, రెడ్ హ్యాట్, ఉబుంటు ఎక్సెట్రా. ఇలా టర్బిడోస్ దీంట్లో ఇలా ఉంటాయి డిఫరెంట్. ఓకే, రియల్ మీన్స్ అంటే ఏంటంటే ఇలా డిఫరెంట్. రియల్ టర్బిడోస్ అంటే ఏంటంటే ఇదే. టర్బిడోస్ వచ్చేసి ఇలా చెప్తాం. ఓకే, మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నా వీడియో మీరు అందరు అర్థమవుతున్నాను. ఇంతవరకు అంటే మీరు నా ఒక వీడియో కనుక చూసింటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీకు ఇంట్లో ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫై కాకపోయినా నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. లేదంటే ఏదైనా కామెంట్ మీకు అర్థం కాకపోయిన టాపిక్ చెప్పండి. ఆ టాపిక్ని నేను మళ్ళీ ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే, అలా అయినా మీరు నీట్గా అర్థం చేసుకోగలరు. ఓకే, ఓకే ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.